ప్రపంచంలో అనేక దేశాల్లో దేవుని చేత బలమైనటువంటి సాధనంగా వాడబడుతున్నటువంటి దైవజనులు, మరి అభిషక్తులైనటువంటి దైవజనులు రెవరెండ్ పాల్ ఇమానియల్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కనుక ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ పాల్ ఇమానియల్ గారిని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. వారు వచ్చి దైవ సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎంతమంది సంతోషంగా లేరు? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. 2024 సంవత్సరంలో ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఇది మొదటి క్రిస్మస్. నాకు చాలా ఆనందంగా ఉంది. పిఠాపురంలో ఈ మొదటి క్రిస్మస్ వర్తమానం అందించడం నా భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిఠాపురంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ, క్రైస్తవేతరులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారని నమ్ముతున్నాను. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మీ మీద మెండుగా దిగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని విందాం. నన్ను ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ మే ద లార్డ్ బ్లెస్ యువర్ మినిస్ట్రీస్ ఇన్ ఏ స్పెషల్ వే. మీ యొక్క పరిచయను దేవుడు బహుబలంగా దీవించాలని, మీ యొక్క గుడారపు వాకిళ్ళను, లేకపోతే గుడారపు ఆ వాకిళ్ళను ఇంకా విస్తరింప చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవుని వాక్యాన్ని వినటానికి? ప్రైజ్ గాడ్. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన యొక్క వాక్యాన్ని సుస్పష్టంగా మీకు అందించబోతున్నాడు. గాడ్ సెండ్స్ హిస్ వర్డ్ అండ్ హీల్స్ పీపుల్. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తాడు అని దేవుని లేఖనం తెలుస్తున్నాయి. నిజంగా దేవుని వాక్యం వెల్లడి ఒకటితోనే వెలుగు కలుగును, అవి తెలివిలేనటువంటి వారికి తెలివిని ఇచ్చును అని దేవుని లేఖనం తెలుస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో నేను ఎక్కువ సమయం తీసుకోను. ఈ సందేశం అయిన తదుపరి మంచి నాటిక ఉందని చెప్పారు. కాబట్టి ఆ నాటికను మనందరం తిలకిద్దాం. దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం విందాం. ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. ఒక గొప్ప వ్యక్తి ప్రాంతంలో ఉంటే చాలా చాలా నిశ్శబ్దంగా మనం ఉంటాం. ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఈ ప్రాంతంలో ఉంటే చాలా డిసిప్లైన్గా ఉంటాం, చాలా నిశ్శబ్దంగా ఉంటాం. నేను చెప్తున్నాను, ఒక ముఖ్యమంత్రి కంటే, ప్రధానమంత్రి కంటే, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కంటే, అమెరికన్ ప్రెసిడెంట్ కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బట్టి మనందరూ కూడా ఆయన్ని గౌరవిద్దాం, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. 1969 జూలై 21వ తారీఖున ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, మీలాంటి నాలాంటి మానవుడు తొలిసారిగా 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ అపోలో 11 అనే రాకెట్ మీద చంద్రుడి మీదకి అడుగుపెట్టాడు. చాలా అద్భుతమైన విషయం. అప్పటి వరకు మన భారతీయులు చాలామంది చంద్రుడు దేవుడు, చంద్ర భగవాన్ అని పూజించేటువంటి వారు. కానీ అమెరికన్ ఆస్ట్రోనాట్స్ అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్, ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు, నేను రీసెంట్గా అమెరికాలో హ్యూస్టన్ అనేటువంటి నగరంలో దేవుని సువార్తను అందించడానికి వెళ్ళినప్పుడు నేను నాసా అనేటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థను నేను చూడటం జరిగింది. అందులో అనేక మంది శాస్త్రవేత్తలు నేను కలుసుకున్నాను. వారు అనేక విషయాలు నాకు నేర్పించారు, చాలా విషయాలు తెలుసుకోగలిగాను. సో ఆ నాసా అనేటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పిలుస్తారు, దాని నుంచి ముగ్గురు వ్యోమగాముల్ని చంద్రమండలం మీదకి పంపించారు. వారిలో ప్రప్రథమంగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అండ్ మైకేల్ కాలిన్స్. వారు భూమి నుంచి చంద్రమండలానికి 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రమండలం మీద అడుగు పెట్టగానే, చంద్రమండలం మీద కాలు మోపగానే గట్టిగా ఒక కేక ద్వారా ప్రభువుని గణపరిచారు. ఆ కేక ఏంటంటే హల్లెలూయా అనేటువంటి ఆ కేక ద్వారా వారు ప్రభు నామను మహింపరిచారు. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని స్తుతించుట, దేవుని స్తుతించండి అని అర్థం. ఇన్ని లక్షల కిలోమీటర్లు మమ్మల్ని క్షేమంగా నడిపించిన యేసయ్య నీకు వందనాలు, నీకు ఆరాధన, నీకు స్తుతి అని వారు దేవుని నామాన్ని మహిమపరిచారు. అంత మాత్రమే కాదు,
ఆ చంద్రమండలం మీద పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు. అంత మాత్రమే కాదు, మనం ప్రతి ఆదివారం కూడా సాక్రమెంట్ మనం తీసుకుంటాం. ప్రభు యొక్క రక్త మాంసాలను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటాం. అక్కడ సాక్రమెంట్ని విడిచి వారు దేవుని నామమును మహింపరిచారు. వారు ఈ ప్రపంచానికి ఏం తెలియజేశారంటే చంద్రుడు దేవుడు కాదు, చంద్రుడు కూడా ఒక గ్రహమే అని వారు నిరూపించారు. ఆ టైంలో 1969 జూలై 22వ తారీఖున మన భారతదేశంలో చాలా వార్తాపత్రికల్లో, ఎస్పెషల్లీ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఆ యొక్క వార్తాపత్రికలో హల్లెలూయా అనేటువంటి పెద్ద హెడ్లైన్స్ వచ్చింది. చంద్రమండలం మీద శాస్త్రవేత్తలు పలికినటువంటి తొలి పలుకు అని కింద కవర్ స్టోరీ రాసుకుంటూ వచ్చారు. నిజంగా చాలా గొప్ప విషయం కదండి. ఒక మానవుడు ఇంతలో కనబడి అంతలో మామైపోయే నీటి ఆవిరి వంటి బ్రతుకు కలిపిన మానవుడు, త్రాసు మీద ధూళి లాంటి వాడు, రేపేమి సంభవించునో నీకు తెలియదు అని మానవుని గురించి చెప్పబడితే, ఈ మానవుడు 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి చంద్రమండలం మీద కాలు మోపడం నిజంగా గొప్ప విషయం. ఆలోచన చేయండి. మీ ఇంటి ప్రక్కన ఎవరైనా అమెరికా వెళ్తే వాళ్ళని చాలా గొప్పగా చూస్తాం. మరి వాళ్ళు ఎవరైనా సరే ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చారంటే వాళ్ళని చూడడానికి ఇష్టపడతాం. మరొక గ్రహాన్ని దాటి మరొక గ్రహానికి వెళ్ళినటువంటి వ్యక్తులను చూడడానికి కూడా ప్రజలు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు దేవుని మహింపరిస్తే ఇంకొక కార్యం జరిగింది. అది 1971 సంవత్సరంలో మరొక అలాంటి వ్యోమగామి, అతని పేరు జేమ్స్ బెన్సన్ ఇర్విన్, జేమ్స్ బి ఇర్విన్ అంటారు. ఆయన కూడా చంద్రమండలం మీదకి వెళ్ళి ఆయన ఈసారి ఏం చేశాడు తెలుసండి? అక్కడ బైబిల్ చదవటం, లేకపోతే సాక్రమెంట్ విడిచిపెట్టడం, అక్కడ రాళ్ళు మట్టి తీసుకురావడం కాదు, అక్కడ ఒక జీప్ నడిపించి అక్కడి నుంచి పరిశోధన చేసి మళ్ళీ భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఆ శాస్త్రవేత్తను చూడాలి. ఈ పాదాలు చంద్రమండలం మీద మోపబడ్డాయి కాబట్టి ఈయన చెప్పేటువంటి సందేశం వినాలి. చంద్రుడి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ చెప్తున్నాడు కాబట్టి రాష్ట్రాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా అనేక మంది ఆ వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు. అమెరికాలో చాలా ప్రాంతాలకు వెళ్ళాడు చీఫ్ గెస్ట్గా. ఆ తర్వాత యూరప్లో చాలా దేశాలకు వెళ్ళాడు. మన భారతదేశం కూడా ఆ వ్యక్తిని పిలిచిందండి. పిలిస్తే ఆయన ఢిల్లీ వచ్చాడు. నేను ఉంటున్నటువంటి ప్రాంతానికి, విజయవాడ అనే ప్రాంతానికి వచ్చాడు. గుంటూరు అనే ప్రాంతానికి కూడా ఆయన వచ్చాడు. గుంటూరులో ఏసీ కాలేజ్ అని ఒకటి ఉంటుంది, ఏసీ కాలేజ్కి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా చెప్పినటువంటి మాట చెప్పి నా సందేశాన్ని ప్రారంభిస్తాను. అనేక మంది ఇలా వేలాది మంది ప్రజలు ఇలా సమీకరించబడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ప్రసంగంలో ప్రాముఖ్యమైన మాట, ఇట్స్ నాట్ ఏ గ్రేట్ థింగ్ దట్ మ్యాన్ స్టెప్డ్ ఆన్ ద మూన్, బట్ ఇట్స్ ఇండీడ్ ఏ గ్రేట్ థింగ్ దట్ గాడ్ స్టెప్డ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కంగారు తెలుగులో చెప్తాను. అదేంటంటే మానవుడు చంద్రమండలం మీదకి వెళ్ళటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేసినటువంటి సర్వేశ్వరుడు, స్వయంభవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అనేటువంటి దేవుడు ఈ భూలోకానికి దిగి రావటము అది గొప్ప విషయం అన్నాడు. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. క్రిస్మస్ అనేటువంటి మాట వాస్తవానికి క్రైస్తవుడి రోజున యేసుక్రీస్తు పుట్టుక దినాన్ని ఆచరించట్లా. యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను మనందరూ కూడా ఏం చేస్తున్నాం? ఒక వేడుక వలె జరుపుకుంటున్నాం. దేవుడు ఈ లోకానికి నరుడుగా వచ్చినటువంటి అద్భుతమైన ఘట్టమే క్రిస్మస్. దేవుడు మానవుడిగా రావటం ఎందుకు? దేవుడు మానవుడిగా రావటం సాధ్యమేనా అని చాలా విషయాలు మీకు రావచ్చు. మనిషిని తన పాపం నుంచి రక్షించడానికి దేవుడు ఎలా ఉంటాడో, ఆయన దైవ లక్షణాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకి నేరుగా చూపించడం కొరకు, ఆయన తన్ను తానుగా ప్రత్యక్షపరచుకోవడానికి దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ ఎ వర్డ్, ద వర్డ్ వాస్ విత్ గాడ్, ద వర్డ్ వాజ్ గాడ్. ఆదిలో ఏముందట? ఈ యొక్క గ్రహాలు, నక్షత్రాలు, భూమి అందరి సమస్తం కూడా ఏమీ తయారు చేయ క్రితము, సృజింపబడ క్రితము విశ్వంలో ఏముంది? మొదట్లో ఏముంది? ఆదిలో ఏముందంటే శబ్దం ఉంది. శబ్దం, దాన్నే తెలుగులో అయితే శబ్దం అన్నారు, వాక్యం అన్నారు, ఇంగ్లీష్లో ద వర్డ్ అన్నారు, హిందీలో వచన్ అన్నారు. అదే
గ్రీకు భాషలో వాక్యాన్ని, శబ్దాన్ని లోగోస్ అంటారు. ఏమంటారు? లోగోస్. వాక్యాన్ని లోగోస్ అంటారు. మరి మన సంస్కృత భాషలో వాక్యాన్ని ఏమంటారు, శబ్దాన్ని ఏమంటారంటే ఓం అంటారు. ఓం అంటే శబ్దం. ఇప్పుడు చెప్పండి, ఆదిలో ఏముంది? ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎ వర్డ్. ఆదిలో వాక్యం ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది, ఆ వాక్యము దేవుని ఉన్నది అనే మాట చెప్తూ ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని 1 యోహాను 14 మాట్లాడబడింది. ద వర్డ్ కేమ్ ఇంటూ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి ఆ వాక్యం ఎవరో కాదు, ఆది శబ్ద బ్రహ్మ స్వరూపమైనటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కేవలం ప్రవక్త మాత్రమేనండి. చాలామంది ప్రవక్తలు ఈ లోకానికి వచ్చారు. ఆ ప్రవక్తల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒకరు అని మాట్లాడుతుంటారు. యేసు ప్రభువారు ప్రవక్త కాదు. హీఈస్ నాట్ ఎ ప్రాఫిట్. ఆయన ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే చెప్పారో ఆ ప్రవచనానుసారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ జీసస్ ఈజ్ ఎ ప్రాఫిట్, ఐ వోంట్ అగ్రీ విత్ యూ. జీసస్ ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్, బట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద ప్రాఫిట్స్ విచ్ prophets has released the prophecies. అనేక మంది ప్రవక్తలు రిలీజ్ చేసిన ఆ ప్రవచనాలు సారమే యేసుక్రీస్తు ప్రభువారు. ఏ ప్రవక్త కూడా కన్య గర్భాన జన్మించలేదు. ఏ ప్రవక్తకి కూడా పుట్టక క్రితము 700 సంవత్సరాల క్రితము 900 సంవత్సరాల క్రితము ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించలేదు. ఏ ప్రవక్త కూడా మరణాన్ని తిరిగి జయించలేదు. ఏ ప్రవక్త కూడా మరణించిన వారిని తిరిగి లేపలేదు. ఏ ప్రవక్త కూడా జన్మ కర్మ పాపాలు లేకుండా లేడు. ఏ ప్రవక్త కూడా సమస్త మానవాళి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని కార్చలేదు. ఏ ప్రవక్త కూడా 3 రోజులు తిరిగి లేవలేదు. ఏ ప్రవక్త కూడా నేనుండు స్థలంలో మీరుండు లాగున మీ కొరకు స్థలము సిద్ధపరచు వెళ్తున్నాను, మీ కొరకు రెండోసారి లోకానికి వస్తానని ఏ ప్రవక్త చెప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విలక్షణమైనటువంటి వాడు, ఆయన ప్రత్యేకమైన వాడు, అందరిలో ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల్లో చేరనటువంటి ప్రత్యేకమైనటువంటి వాడు. ఈ రాత్రి కాలం నా ప్రియ దేవుడు, మా క్రిస్మస్ గురించి ఈ రాత్రి అంతా చెప్పినా సరే సందేశం ఇంకా తక్కువగానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు దైవత్వము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సాటి లేనితనము, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యము చాలా గొప్పది. ఆయన ఈ చరిత్రను 2 భాగాలుగా విభజించిన శక పురుషుడు. ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హెస్ డివైడెడ్ ద ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ ఇంటూ 2 మేజర్ పార్ట్స్. యేసుక్రీస్తు ప్రభు జన్మ, యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా ఒక ఇన్కార్నేషన్. దేవుని వాక్యంలో ప్రత్యక్షత, ఆ తర్వాత ఇన్కార్నేషన్, అవతారం అనేటువంటి 2 మాటలు ఉన్నాయి. పాత నిబంధనలో భక్తులందరూ కూడా దేవుని ప్రత్యక్షతను చూశారు. ఇక్కడ మనం షాడో అనే మాట మనం చూస్తున్నాం. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు షాడోగా కనిపించాడు. ఏదైనా వనములో ఆదిపితరులైన ఆదాము అవ్వలిద్దరూ కూడా పాపం చేసినప్పుడు ఏదైనా వనంలో ఒక గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల వధించబడి ఆ యొక్క చర్మము ద్వారా, గొర్రె పిల్ల యొక్క చర్మము వారిద్దరి యొక్క సిగ్గును కప్పింది, వారిద్దరి యొక్క దిగంబరత్వాన్ని కప్పింది. ఏదైనా వనంలో ఆదామవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పినటువంటి ఆ గొర్రె పిల్ల ఒక షాడోగా మనకు పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపరచబడ్డాడు. అదే రీతిగా నిర్గమాకాండలో మనం చూస్తున్నప్పుడు మరణదూత అర్ధరాత్రి వేళ ఐగుప్తు పాళ్ళలోకి వచ్చినప్పుడు ముందుగానే దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు, ముందుగానే దేవుడు ఒక ప్రణాళికనిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు రక్షించబడాలి అంటే ఒక మగ నిర్దోషమైన గొర్రె పిల్లను వధించండి. దాని యొక్క మగ నిర్దోషమైన గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని మీ గడప కుమ్ములకు పూయండి. ఈ రాత్రి మరణదూత వస్తుంది, డెత్ ఏంజల్ రాబోతా ఉంది. ఎవరి గృహానికైతే, ఎవరి గడప కుమ్ములకైతే ఆ నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల యొక్క రక్తం పూయబడదో ఆ ఇంట్లోకి మరణం వెళ్తుంది, ఆ జ్యేష్ఠ కుమారులు వధిస్తుంది అని దేవుడు ముందుగానే ఇశ్రాయేలుని హెచ్చరిస్తే ప్రతి కుటుంబం కూడా వారికి తోచినట్లుగా, వారి స్తోమతకు తగినట్లుగా వారి దగ్గర ఉండే ఏడాది గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వారి గర్భకములకు పూసుకుని ఆ రాత్రి వారు పస్కా పండుగ ఆచరించారు. ఆ యొక్క మాంసాన్ని పులియన్ రొట్టెలతో తిని
పస్కా పండుగను ఆచరిస్తే ఆ రాత్రి మరణదూత వచ్చింది. ఇశ్రాయేల్ కుటుంబాలకి, ఇశ్రాయేల్ ఇళ్ళకి ఆ మరణదూత వచ్చినప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఎప్పుడైతే పూసుకున్నారో, ఆ గొర్రెపిల్ల వధించబడినప్పుడు ఆ రక్తము ద్వారా ఇశ్రాయేల్ అందరూ కూడా రక్షించబడినట్లుగా దేవుని లేఖనం చూస్తున్నాం. ఎవరు ఆ గొర్రెపిల్ల? ఆ గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యంగా ఉన్నది? ఆ గొర్రెపిల్ల గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు పాత నిబంధనలో ఆయన షాడోగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక నీడ వలె మనకు కనబడుతూ ఉంటాడు. యేసు ప్రభువారి పేరు పాత నిబంధనలు లేదనొచ్చు, కానీ ఆయన యొక్క ప్రస్థానం, ఆయన ప్రత్యక్షతలు మనం చూస్తుంటాం. అదే అబ్రహాం గురించి ఆలోచన చేస్తే, మోరియా పర్వతం మీద అబ్రహాము తన ఏకైక కుమారుని తీసుకువెళ్ళి దేవునికి దహన బలి ఇవ్వటానికి బలిపీఠాన్ని కట్టినప్పుడు, ఎప్పుడైతే కుమారుని కాళ్ళతో కట్టి బలిపీఠం మీద ఎప్పుడైతే పరుండు పెట్టాడో, ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో, వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది, అబ్రహాం, ఇందుని బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు అర్థమవుతుంది, నీ కుమారుని ఏమీ చేయొద్దు అన్నప్పుడు, నిజంగా అబ్రహాం ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు, అదిగో పొదలో తగులుకొని గొర్రె పిల్ల ఉంది, ఒక పొట్టేలు ఉంది, ఇస్సాకు బదులుగా ఆ పొట్టేలను వధించు అని ఎప్పుడైతే అబ్రహాం చెప్పగానే, ఇస్సాకు బదులుగా ప్రాణత్యాగము, ప్రాణార్పణ చేసినటువంటి ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పుస్తకంలో, ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఛాయారూపకంగా, ఒక షాడోగా మనం చూడగలుగుతాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తండ్రి అయినటువంటి దేవుడు ఆది కాలం నుంచి మనుషుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆది కాలం నుంచి ఈ యొక్క రక్త ప్రోక్షణం గురించి, బలి అర్పణం గురించి, ఇంకొక మాటలో చెప్పాలంటే సబ్స్టిట్యూటరీ అటాన్మెంట్ అన్నారు. అంటే ఒకరికి బదులుగా మరొకరు బలి అవ్వటం అనేటువంటి కాన్సెప్ట్ మనం ఆది కాండం నుంచి మనం చూస్తుంటాం. అంటే దేవాదేవుడు ఆదాము దగ్గర నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఆయన అలర్ట్ చేస్తున్నాడు, ఒక రక్షకుడు మీ కొరకు రాబోతున్నాడు, ఒక శిశువు మీ కొరకు జన్మించబోతున్నాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, మీ అందరికీ కూడా ఒక శిశువు అనుగ్రహించబడబోతున్నాడు. ఏ సన్ హాస్ బీన్ గివెన్ టు యూ. అందులో బట్టి యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు అనుగ్రహించబడెను. ఏ సన్ హాస్ బీన్ గివెన్ టు ఆల్ ఆఫ్ us. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెడతారు. కుమారుడు అనుగ్రహించబడ్డాడట ఈ సర్వలోకానికి. సంస్కృతంలో ఒక శ్లోకాన్ని చెప్తారు, అదేంటంటే అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి శ్లోకం మీరు చాలామంది ఉంటారు. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే గతులు లేవు, కుమారులు లేకపోతే స్వర్గం లేదు అనే విషయాన్ని చాలామంది నమ్ముతుంటారు. అంటే మీరు ఆలోచన చేయండి, ఇక్కడ చాలామంది కుటుంబాలు వారు ఉన్నారు, మీకు కొడుకులు లేనిటువంటి వారు చేతులు ఎట్టుందంటే చాలామంది ఎత్తుతారు. మా అన్నయ్య గారు ఉన్నారు, ఆయనకి 3 ఆడపిల్లలు, కుమారులు లేరు, అంత మాత్రాన ఆయన నరకానికి వెళ్ళిపోతాడా? అంటే దాని అర్థం ఏంటంటే కుమారులు లేకపోతే స్వర్గం లేదు, ఎవరికైతే కుమారులు పుట్టలేదో వారు నరకానికి పోతారు అని మన యొక్క గ్రంథాలు చెప్తుందంటే దాని అర్థం అది కాదండి. అపుత్రస్య గతిర్ నాస్తి అంటే అర్థం ఏంటంటే పుత్రుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు అంటే అర్థం ఏంటంటే నీకు పుట్టినోడు నాకు పుట్టినోడు అని అర్థం కాదు. సో కుమారుడు అనే మాటకు మరొక సంస్కృత శ్లోకం ఉంది, కుచితాన్ మారయతీతి ఇతి కుమారహ అన్నారు. కుచితాన్ మారయతీతి ఇతి కుమారహ అంటే కుచితాన్ అంటే చెడ్డ గుణాల్లో, మారయ అంటే చంపువాడు కుమారుడు. మానవ హృదయంలో గూడుగట్టుపోయిన పాపము, మానవ హృదయంలో ఉన్నటువంటి జన్మ కర్మ పాపాలు, ఎవరైతే ఆ పాపాన్ని చంపేటువంటి వాడు కుమారుడు అని రాయబడితే, ఈ లోక పాపంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాపాన్ని చంపడానికి వచ్చినటువంటి వాడు కుమారుడైతే, ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుడు ఏ యొక్క హృదయాల్లో అయితే జన్మిస్తాడో, ఏ జీవితాల్లో అయితే ఆ కుమారుని ఎవరైతే కలిగి ఉంటారో వారికే నిత్య జీవం, వారికే పరలోక రాజ్యం. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం మహిమపరచండి. ఈ లోకానికి కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటే ఆ కుమారుడు ఎవరంటే దైవ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలో ఏమని పిలిచారు తెలుసా? ఏ సన్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువారు దైవ కుమారుడు. యేసు ప్రభువారిని మనుష్య కుమారుడు అని పిలిచారు. యేసు ప్రభువారు దైవ కుమారుడు. దైవ కుమారుడు అంటే మీరు చాలా అనొచ్చు, దేవునికి పెళ్ళయిందా, దేవునికి భార్య ఉందా, వారిద్దరి ద్వారా పుట్టినటువంటి వాడు దైవ కుమారుడా అంటే మీరు పొరపాట్లో ఉన్నట్టు. దైవ కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి చాలా బిరుదులు ఉన్నాయి, సృష్టికర్తకి చాలా బిరుదులు ఉన్నాయి. మనము ఆ పేర్లు చెప్పమంటే మీరందరూ చెప్తారు, దేవుడు సృష్టికర్త, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వశక్తిమంతుడు,
దేవుడు సర్వజ్ఞాని, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు భూపతులకు అధిపతి, దేవుడు అల్ఫా ఒమేగా అయి ఉంటాడని చాలా బిరుదులు మనం మాట్లాడుకుంటుంటే, ఆ బిరుదుల్లో ఒక బిరుదు ఏంటంటే దేవుడు దైవ కుమారుడుగా పిలువబడతాడు. ఈ లోకానికి నరావతారుగా వస్తే ఆయన దైవ కుమారుడుగా పిలువబడతాడని బైబిల్ గ్రంథం చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అంటే దేవునికి పెళ్ళయింది, దేవునికి భార్య ఉన్నట్టు కాదు, దేవుడే నరుడుగా ఈ లోకానికి అవతరించాడు అని మనందరం అర్థం చేసుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడుగు తండ్రి. పైనేమో కుమారుడు అంటాడా, మరలా కిందకు వచ్చేటప్పటికి ఆయన నిత్యుడుగు తండ్రి అంటాడా? అంటే మీకు అర్థం అవ్వాలి, ఆ తండ్రి కుమారుడు ఒకడే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామపరచండి. The God came down from heaven to this earth. ఈ లోకానికి ఆయన నరావతారికి లోకానికి వచ్చాడు. ఆయన దైవ కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన దైవ అధికారాన్ని ఈ లోకంలో ఆయన చాటి చెప్పుకున్నాడు. నేను తండ్రి ఏకమై ఉన్నాం, నేను అబ్రహాము కంటే ముందున్నటువంటి వాడిని, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవని, నీ పాపములను క్షమించేటువంటి వాడిని నేనే అని యేసుక్రీస్తు ప్రభు తన దైవత్వాన్ని చాలా చాలా అద్భుతంగా ప్రజలకు ఆయన నిరూపించుకున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తుంటాం. మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ టైంలో ఎందుకు రావాలండి? ఇప్పుడు వస్తుంటే బాగుండేదిగా, ఆయన ఇప్పుడు వచ్చుంటే చాలా బాగుండేది కదా. 2000 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఆ టైంలో ఎందుకు వచ్చాడు అని అంటే, చూడండి, కాలాలు సమయాలు దేవుని ఆధీనంలో ఉంటాయి. ఆలోచన చేయండి. సో కాలాలు సమయాలు దేవుని ఆధీనంలో ఉంటాయి. మీరు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపెను. ఆలోచన చేద్దాం. కాలం పరిపూర్ణమైనప్పుడు, ఇన్ ద రైట్ టైం గాడ్ సెంట్ హిస్ సన్. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. మనకు అర్థం కాకపోవచ్చు, మనకి సమయాల గురించి రేపు ఏం సంభవించినో మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తం కూడా తెలుసు. దేవుడు తగిన కాలం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడట. God exalts us in his due time, in his appointed time. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలనుకున్నప్పుడు తగిన కాలం వారిని హెచ్చిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. నేను ఆలోచన చేశాను, ప్రభువా ఆ టైంలో ఎందుకు వచ్చావు ప్రభువా? ఆ టైంలో నేను పుట్టలేదు, మీరు నేరుగా చూడాలంటే అవకాశం కుదరలేదు, ఆ టైంలో ఎందుకు వచ్చావు? ఆ టైంలో రావడానికి ఏంటి కారణం అని ఆలోచిస్తే, నేను కొన్ని విషయాలు చరిత్రలోంచి, ఆ తర్వాత కొన్ని ఆర్కియలాజికల్గా కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడు రైట్ టైంలో ఈ ప్రపంచానికి వచ్చాడు అంటే, ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ యొక్క ఇజ్రాయేలీలు అనేటువంటి వారు, యూదులు అనేటువంటి వారు రోమాచారులు ఉన్నారు. యూదులందరూ కూడా ఈ రోమాచారం నుంచి రక్షించేటువంటి రక్షకుడు కావాలి మాకు, ఈ రోమాచారం నుంచి మమ్మల్ని రక్షించే రక్షకుడు కొరకు ఎదురు చూస్తున్నారు, మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అదే టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు మెస్సయ్యగా ఆ యొక్క భూమికి మధ్య ప్రాంతమైనటువంటి బెత్లెహేములో ఆయన పుట్టడం జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పాలి, అదేంటంటే దేవుడు పుట్టడం ఏంటి? దేవునికి ఆది అంతం ఉండదు కదా. దేవుడు అనేటటువంటి జన్మలు, దేవుడు అనేటువంటి వాడికి పుట్టుక మరణం ఉండదు కదా. దేవుడు పుట్టాడంటారేంటి క్రైస్తవులు? దేవుడు పుట్టాడని చెప్పి క్రీస్తు నేడు పుట్టిను హల్లెలూయా అంటారేంటి అని చాలామందికి ఒక అనుమానం ఉండొచ్చు. యేసు ప్రభు వారు ఈ లోకంలో పుట్టలేదండి, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అవతరించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, సో నేను ఈ రోజున పిఠాపురానికి వచ్చాను అంటే, పిఠాపురానికి వచ్చాను అంటే ముందు నేను ఆల్రెడీ విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఈ ప్రాంతానికి నేను వచ్చాను అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అంటే ఈ భూలోకానికి ఆయన యొక్క జన్మ అనేటువంటిది, ఆయన జీవం అనేది ఆరోపించబడలేదు, కానీ ఆయన రూపాన్ని మార్చుకుని వచ్చినటువంటి ఆ గడియే ఈరోజు మన క్రిస్మస్గా మనందరూ కూడా ఆచరిస్తున్నాం. దేవుడు పుట్టడం ఏంటండి? దేవునికి జన్మ, దేవునికి మరణం ఉంటాయా? ఆ రెండూ లేనటువంటి వాడే దేవుడైతే ఆయన రూపాన్ని మార్చుకుని ఈ లోకానికి వచ్చాడు తప్పించి ఈ లోకంలో ఆయన జన్మించలేదు. ఒకవేళ ఆయన కన్య గర్భాన కాకుండా స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా పుట్టుంటే, స్త్రీ పురుషుల యొక్క సంయోగం ద్వారా ఆయన జన్మ దాలిస్తే ఆయన పుట్టాడు అని మాట్లాడాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో అరుదించాడు. ఆయన పరలోక రాజ్యం అంటుంటే ఆయన భూలోకానికి అరుదించాడు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? చేతులు చూపించండి ఒకసారి. 10th క్లాస్ చదువుకున్నటువంటి ఒకసారి చేతులు చూపించండి. మేము 10వ తరగతి పాస్ అయ్యామన్నటువంటి వారు ఓకే, చాలామంది ఉన్నారు. సో సైన్స్లో ఒక ప్రత్యేకమైనటువంటి
శక్తికి ఒక నిర్వచనాన్ని సైన్స్లో మనం చదువుకుంటాం. అదే థర్మోడైనమిక్స్ అంటారు. ఉష్ణ గతిక శాస్త్రం అని ఒక శాస్త్రం మనం చదువుకుంటాం. దాన్ని థర్మోడైనమిక్స్ అంటారు. ఆ థర్మోడైనమిక్స్లో ఒక మాట రాయబడింది. శక్తి ఎలా ఉంటుంది, శక్తి యొక్క లక్షణం ఏంటి, శక్తికి శాస్త్రం ఇచ్చిన నిర్వచనం చెప్తున్నాను. ఎనర్జీ క్యాన్ neither be created nor be destroyed, but it can be transformed one form to another అనే మాట ఆ ఉష్ణగతిక శాస్త్రంలో థర్డ్ లా, థర్మోడైనమిక్స్ థర్డ్ లా. ఎనర్జీ క్యాన్ neither be created nor be destroyed, but it can be transformed from one form to another. అంటే శక్తి అనేటువంటిది దానికి ఆది ఉండదట, అంతం ఉండదట, కానీ దాని రూపాన్ని వివిధ రూపాల్లోకి మార్చుకుంటుంది అని ఉష్ణగతిక శాస్త్రం చెప్తుంటే, ఇప్పుడు దేవుని కూడా మనము ఏమంటామంటే ఆది పరాశక్తి అంటాం. దేవుణ్ణి ఏమంటాం? ఆది పరాశక్తి. దేవుడు ఒక శక్తి ఉంది పాస్టర్ గారు, ఏదో ఈ విశ్వంలో ఏదో శక్తి ఉందండి, ఆ శక్తి ద్వారా మాత్రమే ప్రపంచం ముందుకు నడుస్తుంది. ఏదో శక్తి ఉందండి, ఆ శక్తి ఏంటో మాకు తెలియదు కానీ ఏదో ఉందండి పైన, ఎందుకంటే ఆ శక్తే మొత్తం ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆ శక్తిని నమ్ముతారు. ఇప్పుడు ఆ శక్తి అనేటువంటిది దానికి పుట్టుకుండదు, దానికి అంతం ఉండదు, కానీ రూపాన్ని మార్చుకొస్తుందనంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తి సంపన్నుడు. దేవుడు శక్తిమంతుడైతే ఆయన రూపాన్ని మార్చుకుని లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందని భావిస్తున్నాను నేను. సో నా సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తున్నాను. నా ప్రియదేవజనాగమా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి వాడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అయి ఉంటాడు. గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ పవర్ బట్ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. అర్థమైందండి? శక్తికి మాత్రం ఏం చేయొద్దు, లిమిట్ చేయొద్దు దేవుణ్ణి. ఏదో శక్తి ఉందని మాట్లాడటం మాత్రమే కాదు, ఆ శక్తి వ్యక్తిగా రావాలి. ఆ శక్తి వ్యక్తిగా వచ్చినప్పుడే నీ సమస్యను అర్థం చేసుకోగలుగుతుంది. ఆ శక్తి వ్యక్తిగా వచ్చినప్పుడే నీ బాధను అర్థం చేసుకోగలుగుతాడు. ఆ శక్తి వ్యక్తిగా వచ్చినప్పుడే నీ పాపాన్ని పరిహరించగలుగుతాడు. నిజంగా ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. For God so loved the world, He sent His only begotten Son. Whoever believes in Him shall not perish but have everlasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆయన ప్రేమించి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ దుర్నీతితో నింపబడిన లోకానికి వచ్చి ఆ దుర్నీతిని అంతా ఆయన అంటించుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత ప్రేమ ఆయనకుందో మీరు ఆలోచన చేయండి. మానవునుకున్నటువంటి పాపము అనేటువంటి ఒక సమస్య అయితే ఆ పాపాన్ని ఆయన అంటించుకుని మనలందరినీ కూడా పవిత్రులుగా చేయడానికి, ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆలోచన చేయండి. మొదటి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు రోమా చెరలో వారందరూ ఉన్నారు. ఆ మెస్సియా రావాలని వారు ఆకాంక్షించినప్పుడు అదే టైంలో యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్యగా, రక్షకుడిగా అర్థించాడు. అలనాడు మోషే ఏ రీతిగా తగిన కాలమందు పంపించబడ్డాడు ఇశ్రాయేలులోకి, వారందరినీ ఐగుప్తు బానిస నుంచి విడుదల చేసినట్లుగా మనం చూస్తుంటాం. యేసు ప్రభువారు కూడా రైట్ టైంలో ఈ లోకానికి వచ్చాడు. ఇంకో మాట చెప్పిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ టైంలో రోమా ప్రభుత్వం, రోమన్స్ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారు. వారు అనేక ప్రాంతాలకి ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్ అనేటువంటి ఆ స్లోగన్ మీకు అందరికీ తెలుసు. అంటే అన్ని దారులు ఎక్కడికి వెళ్తాయట? రోమ్కి వెళ్తాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటే రోమా ప్రభుత్వం ఏం చేశారు? ప్రపంచానికి మార్గం వల్ల వేశారు. ప్రపంచానికి ట్రావెలింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి ఉద్దేశం ఏంటి తెలుసా? సువార్త కూడా అనేక ప్రాంతాలకి వెదజల్లాలి. అంతకు ముందు వస్తే కనుక అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి అవకాశం ఉండేటువంటిది కాదు. ఎప్పుడైతే రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుందో సువార్త ఈజీగా ప్రపంచానికి చేరవేయబడింది. యేసు ప్రభువారు మరణ పునరుత్థానం తర్వాత ఆయన శిష్యులు అనేక ప్రాంతాలకు ట్రావెలింగ్ చేసి ఆయన సువార్తను ప్రకటించగలిగారు. ఇంకొద్ది ముందు వస్తుంటే కనుక అది పాసిబుల్ అయ్యేటువంటిది కాదు. తగిన కాలం ముందు దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇంకో మాట చెప్పలా, రోమా ప్రభుత్వానికి ముందుగా గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలుబడి చేసింది. అందులో ప్రాముఖ్యంగా 320 ఆ ప్రాంతాల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తూ అతని యొక్క శపథం ఒకటే, ప్రపంచానికి అంతటా కూడా గ్రీకు భాష నేను తీసుకువెళ్ళాలి. గ్రీకు భాష మొత్తం ఈ ప్రపంచానికి అందరికీ కూడా వరల్డ్ లాంగ్వేజ్ అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే వరల్డ్లో ఎక్కడికి వెళ్ళా మనం సస్టైన్ అవ్వగలుగుతామంటే ఇంగ్లీష్ వస్తే ఏ దేశానికన్నా మీరు వెళ్ళి ఆడ బతికేయచ్చు. ఇంగ్లీష్ వస్తే చాలు, మొత్తం ప్రపంచం అంతా తిరగచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా మీరు బ్రతికేయచ్చు. ఎందుకంటే తెలుసా, ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. మరి ఆ టైంలో గ్రీకు భాష అనేది గ్లోబల్ లాంగ్వేజ్గా ఉంది. అందుని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించిన సువార్తలు,
ఆయన గురించినటువంటి హిస్టరీ, ఆయన గురించి సువార్తలు ఏ భాషలో రాయబడ్డాయి తెలుసా? గ్రీకు భాషలో రాయబడితే ప్రపంచానికి అందరికీ కూడా గ్రీకు భాష ఆనాడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయితే, యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రపంచమంతా కూడా మారుమ్రోగటానికి గ్రీకు భాష ఒక ప్రత్యేకమైన టూల్గా, ఒక పరికరంగా ఉపయోగపడింది. ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తగిన కాలం పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అనే మాట మనకు అర్థమవుతుంది. ఈజీగా సువార్త రాగలిగిందండి. ఈజీగా సువార్త మొత్తం అనేక దేశాలకి వెళ్ళగలిగింది. ఆ టైంలో రోమా వాళ్ళు ఏం చేసేవారంటే యూరోప్లో ఉన్నటువంటి సైనికులు కూడా వాళ్ళ సైన్యంలో చేర్చుకునేవారు. అక్కడ రోమన్లో ఉన్నటువంటి సైనికులు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుత్థానాలు గురించి విని వారు ఆ యూరప్ ఖండానికి, ఇంగ్లాండ్ అనేటువంటి దేశానికి కూడా సువార్త తీసుకుని వెళ్ళగలిగారు. ఆ రోమా ప్రభుత్వంలో ఆ సైనికులు ఉండటాన్ని బట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ఐ కెన్ గివ్ యూ మల్టిపుల్ రీజన్స్. నేను ఈ రాత్రి కాలంలో చాలా రీజన్స్ ఇవ్వగలను. నాకు ఏమర్థమైందో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని సరైన టైంలో ఈ లోకానికి పంపించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇన్ ద రైట్ టైం జీసస్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు దిస్ ఎర్త్ టు సేవ్ us, టు గివ్ యూ పీస్, టు గివ్ యూ జాయ్, టు గివ్ యూ ఎటర్నల్ లైఫ్. యేసు ప్రభు వారు తగిన కాలమందు ఆయన ఈ లోకానికి వచ్చాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం. నేను కూడా ఒక మాట చెప్తున్నాను. ఈ ప్రాంతంలో చాలామంది ప్రార్థన చేస్తున్నారు, మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావాలని, ఆశీర్వదించబడాలని, మీ పరిచయం దీవించబడాలని. సో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మీరు దేవుని ఆశ్రయిస్తే, దేవుని నమ్మకాన్ని పెట్టుకుంటే దేవుడు తగిన కాలం అని మీరు హెచ్చిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గాడ్ వుడ్ ఎగ్జాల్ట్ యు ఇన్ హిస్ అపాయింటెడ్ టైమ్, ఇన్ హిస్ డ్యూ టైమ్. Until then you need to meek under the mighty wings of Almighty God. అప్పటి వరకు మీరు ఎలా ఉండాలి? దేవుడు మీరు హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతుల కింద ఎలా ఉండాలి? దీన మనస్కులుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తోంది. నా ప్రియ దైవజనాంగమా, సో క్రిస్మస్ అంటే ఆనందాల పండుగ. క్రిస్మస్ అంటే ఏంటి? ఆనందాల పండుగ. ఎంతమంది సంతోషంగా రాత్రికాల సమయంలో ఇంత గ్యాదరింగ్, వేలాది మంది ప్రజలు, అందరి ముఖాల్లో నవ్వుని నేను చూస్తున్నాను. క్రిస్మస్ని ఈరోజు నిజంగా ఆనందాన్ని తీసుకొచ్చింది. నాకు కూడా చిన్నప్పుడు క్రిస్మస్ అంటే ఎంత సంతోషం. స్కూల్కి వెళ్తున్నప్పుడు, స్కూల్ టైంలో చాలా సంతోషం. క్రిస్మస్ అంటే డిసెంబర్ నెల వచ్చేగానే మా ఇంట్లో ఆ యొక్క పండుగ వాతావరణం, చాలా సంతోషం. స్టూడెంట్స్గా, చిన్నపిల్లలుగా మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే మా స్కూల్కి 10 రోజులు సెలవు ఇచ్చేవారు. మా స్కూల్కి 10 రోజులు సెలవు ఇచ్చేవారు. అందుని బట్టి క్రిస్మస్ అంటే ఎప్పుడు వస్తుంది 10 రోజుల సెలవు. అంత మాత్రమే కాదు, ఎప్పుడు లేని పిండి వంటలు క్రిస్మస్ టైంలో మా ఇంట్లో ఉండే. మా తండ్రి గారు దైవ సేవకురాలు కాబట్టి మీరందరూ వండుకునే పప్పులన్నీ కూడా దైవ సేవకుడికి ఒక చిన్న టిఫిన్ బాక్స్లో తీసుకొస్తే మా ఇంట్లో క్యాన్లు ఉండేవి. సో ఆ దినాల్లో ఎన్ని పప్పులు ఉండేయో. పప్పులు అంటే తెలుసా? జంతికలు, ఆ తర్వాత గులాబీ పువ్వులు, అరిసెలు, పోకుండలు, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేవి. పిల్లలుగా మాకు క్రిస్మస్ వచ్చిందంటే ఎంత సంతోషం. ఇంకో మాట, ఇలాంటి కార్యక్రమాలు జరిగాయండి. అనేక మంది దేవుని సేవకులు వచ్చి వాక్యాన్ని అందించేవారు. నిజంగా అయిపోయిన తర్వాత పలహారాలు పెడుతూ ఉండేటువంటి వారు. క్రిస్మస్ అంటే అందరికీ ఆనందమే. ఇంకో మాట చెప్పనా? కొత్త బట్టలు ఉంటాయి. ఇప్పుడైతే నెలకు కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, కానీ మా చిన్నప్పుడు సంవత్సరానికి ఒకే ఒక కొత్త బట్టలు. అదే ఇప్పుడు క్రిస్మస్ పండుగ. అందుని బట్టి వీటన్నిటిని బట్టి సంతోషం. కానీ నేను 17వ ఏట యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షణ అంగీకరించాను. నిజంగా ఆయన అంగీకరించిన తర్వాత, నా సొంత రక్షణ అంగీకరించిన తర్వాత నిజమైన ఆనందాన్ని నేను అనుభవించాను. అసలు క్రిస్మస్ అంటే భౌతికపరమైన ఆనందం కాదు, కానీ ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, ఏ గ్రేట్ జాయ్, ఏ ఓవర్వెల్మింగ్ జాయ్. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ నిజమైన ఆనందాన్ని ప్రపంచానికి అందించింది. నిజంగా మానవుడికి ఎప్పుడు సంతోషం, మానవుడికి ఎప్పుడు నిజమైన సంతోషం వస్తుంది? డబ్బు ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? లేకపోతే తన జీవితంలో పదవి ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? తన జీవితంలో కార్లు ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? బంగ్లాలు ఉన్నప్పుడు నిజమైన సంతోషమా? బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు నిజమైన సంతోషం? అంటే ఈ సంతోషం తాత్కాలికమైనదే. ఆలోచన చేయండి. మనిషి తాత్కాలికమైన సంతోషం కోసం ఎన్నో పరుగులు తీస్తున్నాడు. నిత్య సుఖము, నిత్య ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలడు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశంలో నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఒక గాయని పిలిచారు.
ఆమె సుమారుగా 50,000 పాటలు ఆమె పాడారండి. చాలా అద్భుతమైన గాత్రం, అద్భుతమైన గొంతు ఆమెది. సో ఆమె పాడినటువంటి పాటలకి, ఆమె గాత్రానికి మన భారత ప్రభుత్వం ఆమెకి ఇచ్చినటువంటి పురస్కారము భారతరత్న. అంత మాత్రమే కాదు, ఏ సింగరు అన్ని పాటలు పాడలేదు కాబట్టి ఆమెను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కించారు. అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తెలుసు, అందులో ఆమెను చేర్చారు. షీఈస్ నన్ అదర్ దెన్, తెలుసా మీకు ఎవరైనా? లతా మంగేష్కర్. పాస్టర్ గారు చెప్పారు లతా మంగేష్కర్. ఎంతమంది చూసారు ఆమెను? దయచేసి స్క్రీన్లో వేయడానికి ఏమన్నా ప్రయత్నం చేయండి, గూగుల్లో తీసి. లతా మంగేష్కర్ నిజంగా ఆమె 2022 సంవత్సరంలో ఆమె తుది శ్వాసను విడిచిపెట్టింది. ఆ తుది శ్వాసను ఆమె చచ్చిపోక ముందు ఆమె డైరీలో ఒక బాధతో ఒక ఆర్టికల్ రాసుకుందండి. చాలా బాధతో రాసుకుంది, అది కన్నీటితో రాసుకుంది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె డైరీని బయటకు తీసుకొస్తే ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆమె రాసుకుంది ఏంటి తెలుసా? నాకు నా గరాజ్లో, నా ఇంట్లో గరాజ్లో చాలా చాలా గొప్ప కార్లు ఉన్నాయి. మెర్సిడీస్, BMW, ఆడి, ఇలాంటి ₹1,00,00,000 మించినటువంటి కార్లు నా గరాజ్లో ఉన్నాయి. కానీ నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, నేను కరోనా వ్యాధితో బాధపడుతున్నాను. ఇప్పుడు ఆ కారులో నేను తిరగట్లేదు, కానీ హాస్పిటల్లో ఒక వీల్ చైర్ నాకు ఇచ్చారు. ఆ వీల్ చైర్ మీద నన్ను తిప్పుతారు. ఆ కారులు నేను ఎక్కలేకపోతున్నాను, ఇంకా ఆ కారులు నేను చూడలేకపోతున్నాను, ఆ కారులో నేను కూర్చోలేకపోతున్నాను. నేను సంపాదించినవే, కానీ నేను ఇప్పుడు వీల్ చైర్లో ప్రయాణం చేస్తున్నాను అని రాసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఇంకోటి చెప్పింది, నాకు చాలా చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటల్లో నాకు వసతి ఇస్తారు. నాకు గొప్ప గొప్ప ఇళ్ళు ఉన్నాయి భారతదేశంలో. కానీ ఈ చివరి టైంలో నేను హాస్పిటల్ గోడలకు మాత్రమే పరిమితంగా ఉన్నాను. ఆ ఇంట్లో నేను నివసించట్లేదు. నాకు చాలా చీరలు ఉన్నాయి, చాలా డ్రెస్సులు ఉన్నాయి. రోజుకు ఒకటి వేసుకుంటే 6 సంవత్సరాలు చీర కట్టగలుగుతుందట. అన్ని చీరలు ఉన్నాయి ఆమెకి, అన్ని బట్టలు ఉన్నాయి. కానీ హాస్పిటల్లో నాకు ఒక బ్లూ అంగీ మాత్రం వేశారు. అంగీలోనే నేను నివసిస్తున్నాను, అంగీలోనే జీవిస్తున్నాను. అనేక ప్రాంతాలకు వెళ్తుండేటువంటి వాడిని, కాన్సర్ట్స్ కోసం, మ్యూజికల్ కాన్సర్ట్స్ కోసం ఢిల్లీ అని, ఆ తర్వాత లండన్ అని, అమెరికా అని, అనేక ప్రాంతాలకు, స్విట్జర్లాండ్ అనేటువంటి వాటికి వెళ్తుంటువంటి దాన్ని. కానీ ఇప్పుడైతే ఆ వీల్ చైర్ మీద ఆ ల్యాబ్కి, ఈ ల్యాబ్కి, ఆ రక్త పరీక్షకి, ఈ నిరుడు పరీక్షకి ఆ చైర్ మీద అక్కడికిక్కడ తిప్పుతున్నారు తప్పించి ఏ దేశాలకి నేను వెళ్ళట్లేదు. నేను మంచిగా ఆరోగ్యంగా ఉండేటువంటి టైంలో నాకు శిరోజ అలంకరణ చేయడానికి చాలామంది బ్యూటీషియన్స్ వచ్చేవారు, చక్కగా జడల్లేవారు, చక్కగా మేకప్ చేసేవారు. కానీ ఇప్పుడు శిరోజ అలంకరణ చేయడానికి నా నెత్తి మీద ఒక వెంట్రుక కూడా లేదు అని ఒక్కొక్కటి రాసుకుంటూ వస్తుందంటే నిజంగా ఆమె మరణం దగ్గర పడుతున్నప్పటికీ తన జీవితంలో ఏదో అశాంతి, తన జీవితంలో ఇంత గొప్ప సక్సెస్ ఆమె సాధించింది. డబ్బు కూడబెట్టింది, ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఆమె సాధించింది, ఎన్నో పురస్కారాలు పొందుకున్నాయి. కానీ ఆమె చచ్చిపోతున్న టైంలో ఏది కూడా ఆమెకు ఆనందాన్ని ఇవ్వలేకపోయింది, ఏది కూడా సంతృప్తిని ఇవ్వలేకపోయింది, ఏది కూడా తనని నిజంగా తన మరణము ఆనందంతో లేదు, ఎంతో విచారంతో ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత నిరీక్షణ లేకుండానే ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తుంది. నేను ఈ విషయాన్ని చదివినప్పుడు ఆమెకు అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, బంధువులు ఉన్నారు, సేవలాషులు ఉన్నారు, వెనకాల ఆస్కార్ అవార్డులు ఉన్నాయి, వెనకాల భారతరత్నాలు ఉన్నాయి, గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ఏమంటే తన పేర్లు ఉన్నాయి. కానీ ఆమెకి యేసు తన హృదయంలో లేడు, రక్షణ లేదు. అందుకు నిరీక్షణ లేకుండానే తన తుది శ్వాసను విడిచిపెట్టింది. ఒక మాట నేను చెప్పనండి, సమయం వస్తే నీ డబ్బు నిన్ను రక్షించలేదు, సమయం వస్తే నీకున్న పలుకుబడి నేను రక్షించలేదు, సమయం వస్తే నీకున్నటువంటి ఏది నేను రక్షించలేదు. నిజమైన ఆనందము, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు మీకు. నిజమైన సంతోషము ఈ లోకంలో సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్త్ షోలు, కామెడీ షోలు నీకు ఇవ్వలేవు. నిజమైన ఆనందం ఒక మద్యపానం ద్వారా నువ్వు పొందుకోలేవు. ఒకవేళ నిజమైన ఆనందం మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా నువ్వు అనుభవించలేవు. లేకపోతే నిజమైన ఆనందము లేకపోతే నీ జీవితంలో ఏదేదో చేయడం ద్వారా రాదు. కానీ నిజమైన ఆనందాన్ని ఒక వ్యక్తి ఎప్పుడు పొందుకుంటే తన జీవితంలో తన పాపాల నిమిత్తం పాపక్షమాపణ పొందినప్పుడే నిజమైన రక్షణ ఆనందాన్ని ఆ వ్యక్తి పొందుకోగలుగుతాడు. ఏదో వెలితితో ఈ రోజు నీ జీవిస్తున్నావా? ఏదో నీ జీవితంలో ఏదో వెలుతుంది, ఏదో నీలో అపరాధ భావం ఉంది, ఏదో అశాంతిని నీ ఏలుబడి చేస్తూ ఉంది, రాత్రి నిద్ర పట్టలేని పరిస్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే
ఆ నిద్ర పట్టలేని పరిస్థితి కారణము, నీ అశాంతికి కారణము, నీకున్న గలిబిలికి కారణము ఏమై ఉంటుంది? ఎప్పుడు ఆలోచన చేసావా? మనిషికి ఈరోజున భయం గుప్పిళ్ళు ఎందుకు బ్రతుకుతున్నాడు? మనిషి అశాంతితో ఎందుకు బ్రతుకుతున్నాడు? మనిషి ఈరోజున కలవరంతో ఎందుకు బ్రతుకుతున్నాడు? మరణ భయం ఎందుకు వచ్చింది? మనిషి జీవితంలో ఏదో కలవరంతో ఎందుకు బ్రతుకుతున్నాడు? మనిషి జీవితంలో నిజంగా తన జీవితంలో కన్నీరు ఎందుకు వచ్చింది? వేదన ఎందుకు వచ్చిందో తెలుసా మీకు? ఈ కన్నీటికి వేదనకి కారణం ఏంటి తెలుసా? పాపము కారణంగా ఉంది. పాపం మనిషిలో నిజమైన ఆనందాన్ని అనిపించలేకపోతున్నాడు పాపం ద్వారా. రోమపత్రికలో అసలు వేదన ఎందుకు వచ్చిందో అక్కడ మాట్లాడతాడు 2వ అధ్యాయంలో. అసలు మనుషులకి వేదన ఎందుకు వస్తుంది, మనుషులకి ఈ భయం ఎందుకు వచ్చింది, మనుషులకి అశాంతి ఎందుకు వచ్చిందో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన. వేదన ఎందుకు వస్తుందట? సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడేటువంటి వారికి వేదన, దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన, ఆ తర్వాత 3వదిగా భేదములు పుట్టించేటువంటి వారికి వేదనని రోమపత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట రాయబడితే అసలు వేదన ఎందుకు కలుగుతుంది, మనిషికి అశాంతి ఎందుకు కలుగుతుందంటే సత్యమునకు లోబడకపోవటం ద్వారా. దేనికి లోబడకపోవడం ద్వారా? మనుషులకి ఏమి ఇష్టం అండి? సత్యం ఇష్టమా, సత్యం ఇష్టమా? వెలుగిష్టమా, చీకటి ఇష్టమా? చెప్పండి మీరు. మనిషి దేవుని ప్రేమిస్తాడా లేకపోతే పాపాన్ని ప్రేమిస్తాడా? మనిషి నీతిని ప్రేమిస్తాడా, దుర్నీతిని ప్రేమిస్తాడా? ఆబ్వియస్గా దుర్నీతినే. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? సో ఈ రోజున పాస్టర్ గారు అందరూ కూడా సమైక్యంగా చేరి ఒక మంచి క్రిస్మస్ని పిఠాపురంలో ఏర్పాటు చేయాలని మొత్తం పిఠాపురం అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ చేసి దైవజనులు వస్తారు, దైవిక సందేశాన్ని ప్రాక్టికల్ టాక్ను అందిస్తారని చక్కగా డ్రెస్ చేసి మీకు అందరికీ చైర్లు ఏర్పాటు చేసి మంచి మ్యూజిక్ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ LED పెట్టి అనేక మంది అతిథుల్ని ప్రాంతానికి పిలిచి రెండయ్యా దేవుని కార్యక్రమం క్రిస్మస్, వెళ్ళిపోతున్నప్పుడు పలహారం పెడతారో పెట్టరు నాకు తెలియదు కానీ. సో ఇంత మంచి ఆహ్వానాన్ని పలికితే ఎంతమంది వచ్చారు ఇక్కడికి? ఎంతమంది వచ్చారు? పిఠాపురంలో ఎంతమంది ఉన్నారా? పిఠాపురంలో జనాభా ఇంతేనా? లేదు కదా. సో చాలామంది ఇంకా రావాలి. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు, ఇంత ఆర్భాటం చేసినప్పుడు చాలామంది రావాలి. మరి ఎందుకు రాలేదు? అలా కాకుండా మరి ఎవరైనా సరే దైవజనులు ఈ పని చేయరు కానీ మరి ఎవరైనా సరే ఇదే గ్రౌండ్లో ఇక్కడ దైవ సంబంధమైన కూడిక కాకుండా, దైవ సంబంధమైన క్రిస్మస్ ఆరాధన కాకుండా రికార్డింగ్ డ్యాన్స్ వేస్తే ఎంతమంది వస్తారు ఇక్కడికి? వింటున్నారా? ఆర్ యు హియరింగ్ మీ? ఇదే స్టేజ్ మీద దైవ సందేశం కాకుండా, దైవ సంబంధమైన పాటలు కాకుండా అర్ధనగ్నాలతో, అర్ధనగ్న బాడీస్తో కొంతమంది స్త్రీలను తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్స్ వేస్తే పిఠాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇక్కడ రారంటారా? చైర్లు వేయాలా? చైర్లు వేయాలా? చైర్లు అక్కర్లా, స్టేజెస్ వదిలేస్తే చాలు. ఎవరి పేట వాళ్ళు తీసుకొస్తారు, ఎవరు గోనాడు తీసుకుంటాడు. అలాంటి వాటికి వాచ్లు చూపించరు. తెల్లారులు కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా సరే తెల్లారులు ఇక్కడ కూర్చుంటారు. దేవుని కార్యక్రమానికి కొంతమంది రావటం ఏంటండి? దైవిక కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులో. మేము గ్రౌండ్ ఇవ్వను అంటారు ఒక్కొక్క ఆయన, లేకపోతే జీవో పాస్ అయింది అంటారు. ఏమన్నా పాపిష్టి పనులు ఇక్కడ ఏమైనా జరుగుతున్నాయా? లేకపోతే ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా ఇక్కడ చేస్తున్నారా? అంత దేవుని యొక్క సువార్త, మంచిగా బ్రతకండి, పాపాన్ని విడిచిపెట్టండి. త్రాగుబోతనం మీ జీవితాన్ని పాడు చేస్తుంది. త్రాగుబోతనాన్ని మీరు విడిచిపెట్టుకోలేరు కాబట్టి ప్రభు మీ యొక్క త్రాగుబోతనం నుంచి విడుదలిస్తాడు, మీ పాపం నుంచి విడుదలిస్తాడని మంచిగా జీవితానికి ఎంతగానో ఉపయోగకరమైన మాటలు చెప్తుంటే దానికి పర్మిషన్ దొరకమండి. దానికి ఎన్ని అడ్డంకులో. ఆ తర్వాత మాకు సౌండ్ ఎక్కువైపోతున్నటువంటి వారు ఎంతమందో, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మీరు ఏదో ప్రచారం చేస్తున్నారని రకరకాల అబ్జెక్షన్స్ వస్తాయి. సత్యానికి అబ్జెక్షన్స్ వస్తాయి. సత్యాన్ని మనుషులు ప్రేమించట్లేదు. అందరూ పెట్టే మనిషి జీవితంలో వేదన అని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మనిషికి వెలుగు కంటే చీకటి ఇష్టం అండి. మనిషికి దైవ సన్నిధి కంటే పాప సంబంధమైనటువంటి కార్యాలు ఇష్టం. మనిషికి వెలుగు కంటే చెడే ఇష్టపడుతున్నాడు. అందరూ పెట్టే మనిషి జీవితంలో వేదన, మరణం, దుష్కార్యములు చేసేటువంటి వారికి వేదన, పాపం చేసేటువంటి వాడికి ఈ రోజున వేదన ఉంది. దేవుని లేఖనం చెప్తుంది. పాపము గురించిన చాలా విషయాలు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞాతికరమే పాపము, సకల దుర్నీతి పాపమని యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈరోజు ఇంక మాట చెప్తాను. పాపంలో వచ్చేటువంటి జీతం మరణం. పాపానికి ఒక జీతం ఉంది, అది మరణం. అయితే దేవుని లేఖనం ఇంకో విషయం చెప్తుంది. 6వ అధ్యాయము 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు
మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ కూడా పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో పాపం ఉందట. క్రైస్తవుల్లో పాపం ఉంది, హైందువుల్లో పాపం ఉంది, భారతీయుల్లో పాపం ఉంది, అమెరికన్స్లో పాపం ఉంది. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా జన్మ కర్మ పాపాలు ఉన్నాయి. నా తల్లి బ్రాహ్మణ సాంప్రదాయం, తడి మడి ఆచారం, జంజుపూర్ణాలు నా యొక్క తల్లి. వారు ఉదయాన్నే సంధ్యావందనం చెప్తూ ఒక శ్లోకాన్ని చెప్తుండేటువంటి, సూర్య నమస్కారం చేస్తూ ఒక శ్లోకాన్ని వారు చెప్తుండేటువంటి వారు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవామి త్రాహి మాం యుగే యుగే అన్యదా సర్వం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి శాంతి శాంతి. దాని అర్థం ఏంటి తెలుసా? పాపోహం అహం పాపి అంటే నేను పాపంలో పుట్టాను, పాపంలోనే జీవిస్తున్నాను, పాపంలోనే పెరుగుతున్నాను, పాపంలోనే మరణిస్తున్నాను. అన్యదా సర్వం నాస్తి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా. ఓ సర్వేశ్వరుడా, ఓ దేవుడా, నన్ను సృష్టించిన సృష్టికర్త, అన్యదా సర్వం నాస్తి తుమామ శరణం మమ ఓం శాంతి శాంతి శాంతి. నీవు తప్ప నా పాపము నుంచి నాకు విడుదల ప్రసాదించి నాకు శాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు నీవే. తప్పాలు, ఆ తర్వాత ఎన్నో హోమాలు చేయడం ద్వారా పాపక్షమాపణ కలగదు. కానీ పాపక్షమాపణ కలిగేటువంటి మార్గం ఒకటే, పాపం రక్తము చిందించబడినప్పుడే పాపానికి క్షమాపణ దొరుకుతుందని మన వేదాలు చెప్తున్నాయి. సామవేదంలో మనకు రెండు చతుర్వేదాల్లో ఒక వేదమైనటువంటి సామవేదంలో ఈ శ్లోకం రాయబడింది. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఏ కోడెలదో, కొంగలదో, ఏ మేకలదో, ఎద్దులదో, గుర్రాలదో అయితే సరిపోదు. ఆ రక్తం చంటిపిట్లదైనా సరిపోదు. ఆ రక్తము తద్రక్తం పరమాత్మ. ఏ పరమాత్ముడైతే సకల చరాచర సృష్టిని తన నోటి మాట ద్వారా కలుగు చేశాడో, ఏ పరమాత్ముడైతే తన నోటి మాట ద్వారా వెలుగు కలుగును గాక అని అన్నాడో, ఏ పరమాత్ముని ద్వారా అయితే మనందరూ ఈ లోకంలో జీవిస్తున్నామో, ఆ పరమాత్మ అనేటువంటి ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఆ రక్త మాంసాలు ధరించి ఈ లోకానికి వచ్చి ఆయన అమూల్యమైన నిష్కలంకమైన పవిత్రమైన రక్తాన్ని కార్చినప్పుడు మనిషికి పాపక్షమాపణ ఉంటుందని మన వేదాలు చెప్తున్నాయి. హెబ్రీ రాసిన పత్రికల్లో రక్త ప్రోక్షణం జరగకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చని. ఏ మతమైనా సరే బలి కార్యక్రమాలు ఉంటే ఆ బలి కార్యక్రమాలు ఎందుకు చేస్తూ వచ్చారు? మన భారతదేశంలో చాలా చాలా యాగాలు చేసుకుంటూ వచ్చారు. అశ్వమేధ యాగం అన్నారు. అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని చంపడం, రక్తాన్ని ఒలికించడం. ఆ తర్వాత గోమేధ యాగం అన్నారు. గో అంటే ఆవును వధించేవారు మన భారతదేశంలో. ఆ తర్వాత ఆర్యులు అనేటువంటి వారు. ఆ తర్వాత అజామేధ యాగం అన్నారు. అజా అంటే మేక లేకపోతే గొర్రెను వధించి ఆ గొర్రె ద్వారా చిలికింపబడిన రక్తము ద్వారా మా పాపాలు పోతున్నాయని మనకు తెలుసు. పాత నిబంధనల కాలంలో కూడా నిజంగా గొర్రెను వధించినట్లుగా మనం చూస్తుంటాం. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా మా పాపాలకి నిజంగా పరిహారం ఉందని పాత నిబంధన కాలం నుంచి అనుకుంటూ వచ్చారు. ఆ తర్వాత పాపలను రక్తం చిందించబడాలని చెప్పి చిన్న పిల్లలను కూడా నర్రమేధ యాగాలు కూడా చేశారు. మేధం అంటే ఏంటి? వధ. మేధం అంటే ఏంటి? ఒకదాన్ని వధించడం. నరమేధ యాగం, అశ్వమేధ యాగం, గోమేధ యాగం, చండీ యాగాలు, ఇవన్నీ తెలుసు. ఈ యాగాలన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మా మీద ఉన్న పాప శిక్ష పోవాలి, అప్పుడు మాకు శాంతి కలుగుతుంది, అప్పుడు మాకు నిత్య జీవం కలుగుతుందని అందరూ అనుకుంటే. కానీ ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? ఆ రక్తము గొర్రెలదో, మేకలదో, ఆవులదో, చిన్నపిల్లలైతే కాదు. ఆ రక్తం ఎవరు చెందించాలంటే సాక్షాత్తు సృష్టికర్తే, సాక్షాత్తు పరమాత్ముడే ఆయన ఈ లోకానికి రావాలి, నర్రావతారిగా రావాలి, మన వల్లే రక్త మాంసాలు ధరించి రావాలి. ఆయన రక్తం కార్చినప్పుడు ఆయనలో జన్మ పాపం ఉండటానికి వీల్లేదు, ఆయనలో కర్మ పాపం ఉండటానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఆ దేవునికి ఆయనలో జన్మ పాపం లేదు. అందరూ పెట్టే కన్య గర్భాన్ని జన్మించాడు. ఆయనలో కర్మ పాపం ఉందా? చూపుల ద్వారా, చేతల ద్వారా, నడకల ద్వారా, పడకల ద్వారా, ఆలోచనల ద్వారా ఏదైనా పాపం చేశాడు ఆయన? నాలో పాపం ఉంది, మీరు ఎవరు స్థాపించగలరని చెప్పినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంతటి పరిశుద్ధుడు నరావతారికి ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన రక్తాన్ని కాల్చినప్పుడు ఆ రక్తంలో ప్రతి పాపికి కూడా పాపక్షమాపణ. ఎందుకు యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడు? ఒక యూనివర్సిటీని ప్రారంభించడానికి వచ్చాడా? కులాన్ని స్థాపించడానికి వచ్చాడా? మతాన్ని స్థాపించడానికి వచ్చాడా? Jesus did not come to this world to establish any religion. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ ప్రతి మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన పరిహరించడానికి, ప్రతి మనిషికి పాపం ద్వారా ఉన్నటువంటి మనిషికి పాపక్షమాపణ ఇవ్వటానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు
మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 పాపులు రక్షించు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిక్షించడానికి రాలేదు కానీ రక్షించడానికి వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశనాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థయ సంభవం యుగే యుగే అని మన యొక్క భగవద్గీతలో చెప్తుంటే, భగవంతులారా మీరు అవతారాలు ధరించి ఎందుకు వచ్చారో, మీ యొక్క పర్పస్ ఏంటి, వాట్ ఈస్ యువర్ పర్పస్ టు విజిట్ దిస్ ఎర్త్, ఈ భూమిని దర్శించడానికి మీరు ఎందుకు వచ్చారంటే, పవిత్రానాయ సాధూనాం సాధువులందరినీ కూడా పరిరక్షించడానికి, వినాశనాయ దుష్కృతం దుష్టులందరినీ కూడా వినాశనం చేయడానికి వచ్చామన్నారు. మరి అదే గ్రంథంలో అహం పాపి అంటున్నారే, పాపోహం అంటున్నారే. మరి మనుషులందరూ పాపం చేస్తే దేవుని శిక్ష వారి మీదకి వస్తుంది. దేవుడు ఎందుకు వచ్చాడంటే దుష్టులందరినీ చంపడానికంటే. దానికి ఏమైనా అర్థం ఉందా? కానీ దేవుని లేఖనం చెప్తానే మనుషులందరూ పాపులని చెబుతూ ఆ పాపులను రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి ఉదయించాడు. హల్లెలూయా. యేసు ప్రభువు శిక్షకుడు కాదు, ఆయన రక్షకుడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏమంటే నీ పాపము నుంచి ఎప్పుడైతే నువ్వు విడుదల పొందుతావో నీ జీవితంలో ఆనందము, సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేదును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి. నా టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. నా ప్రియదేవచనమ్మా, క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ సాల్వేషన్. క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ లవ్. క్రిస్మస్ అనేది ప్రేమ పండుగ. ఏంటి పండుగ? ఏంటి? ప్రేమ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ను పురస్కరించుకుంటూ అనేక బట్టలు మనం పంపిణీ చేస్తాం, పేదవారిని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం పేరిట ఎంత కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన భారతదేశంలో విద్య, వైద్యం మిషనరీల ద్వారా భారతదేశానికి అందించబడింది. ఒక మనిషిని చూసి నీ కర్మ కాలిపోయింది, నువ్వు అలాగే బతకాలన్నది అనలేదు క్రైస్తవ్యం. నీ కర్మను మార్చడానికి యేసు ప్రభు లోకానికి వచ్చారంటది క్రైస్తవ్యం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు చాలా మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి నీ కర్మరది, నీ కర్మ అలా కాలిపోయింది, అలా సావు అంతే. కానీ క్రైస్తవం అన్నదు నీ కర్మ మార్చడానికి యేసు ప్రభు యేసు నమ్ముకో, నీ కర్మ మారుతుంది, నీ బతుకు మారుతుంది అని చెప్తారు. నిజంగా క్రైస్తవ్యం. నా ప్రియదేవచనమ్మా, దేవుడు లోకం ఎంతో ప్రేమించున్నాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? ఎందుకు ఆయన ఈ లోకంలో జన్మించాడు తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన మరణించడానికి, నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అవ్వటానికి, నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అయ్యి నీ మీద ఉన్న పాప శిక్షను ఆయన తీసివేయడానికి. పాపానికి వచ్చేటువంటి జీతం రెండు చెప్పనా? పాపానికి వచ్చేటువంటి కాన్సిక్వెన్స్, ఒకటి అవమానం, రెండోది దెబ్బలు, మూడోది మరణం. కాదంటారా? పాపం చేసిన వాడు అవమాన భారంతో కృంగిపోతాడు. పాపం చేసిన వాడు దొరికేసినప్పుడు తల పైకెత్తుకుని ఉంటాడు. దొంగ పిఠాపురలో దొరికినప్పుడు వాడిని రాటకేసి కట్టేస్తారు, చెట్టుకేసి కట్టేస్తారు. కట్టిన తర్వాత మీరందరూ బయటకు వచ్చి అంటారు, ఎరా బుద్ధి లేదరు నీకు, అన్నవ్యవాలు బాగానే పనిచేస్తున్నాయి, కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి, పని చేసుకుని బతకలేరా అన్నప్పుడు వాడిని తిడతా ఉంటారు. తిడతా ఉన్నప్పుడు ముఖాన్ని వాడు ఎక్కడ పెట్టుకుంటాడు? తల కిందకి దించుకుని ఉంటాడు. అంటే ఎందుకు వాడు ఆ తల దించుకోవాల్సి వచ్చిన పరిస్థితి దాపరించిందనంటే అతను చేసిన దొంగతనాన్ని బట్టి, పాపాన్ని బట్టి. రెండుగా పాపం చేయడం ద్వారా దెబ్బలు, పాపం చేయడం ద్వారా ఆ దొంగనే మనం తీసుకుంటే ఆ దొంగని వీరందరూ కూడా కొట్టరా? కర్రలు తీసుకుని కొడతారు, చీపురు కట్టలు తీసుకుని కొడతారు, చెంపదెబ్బలు కొడతారు. ఆ వ్యక్తిని చాలా హింసిస్తారు. ఎందుకు తెలుసా? వీడెప్పుడు ఇంకా తప్పు చేయకూడదు, ఇంకెప్పుడు మా ప్రాంతానికి రాకూడదు, రావాలనుకుంటే దెబ్బలు గుర్తు రావాలని చెప్పి చిత్తకు కొడతారు వాడిని. ఆ చెట్టుకేసి చిత్తకు కొడతారు. దాన్నే దేహశుద్ధి అంటారు. ఆ తర్వాత మూడోదిగా అంటారు, ఇలాంటి వాడికి దెబ్బలో తిట్లు సరిపోవండి, వీడిని చట్టానికి అప్పగించండి, పోలీసులు పిలవండి, వీడిని చట్టాన్ని అప్పగించే శిక్షలు వేయించండి అంటారు. అంటే పాపానికి శిక్షలు ఉన్నాయి. ఒకటి అవమానం, రెండోది దెబ్బలు, మూడోది మరణం. ఇప్పుడు ఒక మాట, దేవుడు పరమ పవిత్రుడు. పాపం కూడా తన ఊహల్లో కూడా ఆలోచించినటువంటి ఆయన ఎందుకు ఆయన దెబ్బలు భరించాడు, ఎందుకు అవమానాన్ని భరించాడు, ఎందుకు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు? యేసులో ఒక తప్పు కూడా లేదు కదా. ఈయనలో నాకు ఏ దోషం కనిపించట్లేదు అని పిలాతు మొర్ర పెట్టుకున్నాడు, గగ్గోలు చేశాడు. ఆయనలో ఏ దోషం నాకు కనిపించదు, ఈ నీతి మందునందు ఏ దోషం నాకు కనబడలేదు. ప్లేట్ పట్టు రెండోసారి. నీ యొక్క నీతి మంతుని శిక్షించిన కారణం చేత ఆ శిక్ష నా మీద, నా పిల్ల మీద ఉండకుండా కాకని చేతులు కడుక్కున్నాడు యేసుక్రీస్తు ప్రభు మరణ శిక్ష వేసినటువంటి పొంతియస్ పైలాతు. ఏ రోజు కూడా ఈయనలో ఏ దోషం కనిపించట్లేదు, ఈయన నిర్దోషి అన్నటువంటి వారు
యేసు ప్రభువులో ఏ దోషం కనిపించలేదని చెప్పినటువంటి వారు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణానికి అప్పగించబడ్డాడు? యేసుక్రీస్తు ప్రభు వారి మరణశిక్షను విధిస్తున్నటువంటి లాజినస్ అనేటువంటి ఒక సైన్యాధ్యక్షుడు, లేకపోతే ఒక సెంచూరియన్, ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువుని సిలువలో అలా చూస్తూ ఉన్నాడు. ఆ కొరడా దెబ్బల నుంచి యేసు ప్రభువుని కలవరిగిరి మీద గొల్గతా పర్వతం మీద నిలబెట్టిన దగ్గర నుంచి, ఆయనకి సీలను వేసే దగ్గర నుంచి, ఆయన పక్కలో బొళ్ళెపు పోటు పొడిచేంత వరకు అంతా దగ్గరగా చూస్తూ మరి ఏమనుకున్నాడో తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దోషి ముందు, లేకపోతే క్రిమినల్ ముందు, సిలువ వేయబడుతున్న క్రిమినల్ ముందు మోకరించి సాగిలపడి ఈయన నిజముగా దైవ కుమారుడే అనేటువంటి చరిత్ర ఈ ప్రపంచంలో లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు ఒక క్రిమినల్ ముందు సాష్టాంగపడటం కానీ మోకరించం కానీ చేయడు. ఆ కాళ్ళతో తంతాడు క్రిమినల్. కానీ ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ముందు అతనికి సిలువ వేసినటువంటి ఆ శతాధిపతి లాజినస్ యేసుక్రీస్తు ప్రభు సాగిలపడి ఈయన నిజముగా దైవ కుమారుడు, ఈయనలో ఏ దోషము లేదని ఒప్పుకున్నాడంటే యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన వాడు. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఎ గిల్టీ ఆఫ్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉంది, మీరు ఎవరు స్థాపించగలరని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆయన మరణించాడు, ఎందుకు అంత ఘోర శిక్షణ అనిపించాడు తెలుసా? జస్ట్ ఫర్ యూ, జస్ట్ ఫర్ మీ. నీ కొరకు, నా కొరకే నీ పాప శిక్షను, నీ అవమానాన్ని, నీ దెబ్బల్ని ఆయన భరించి మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించాడు. ఈరోజున అటువంటి దేవుని నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానిస్తావా? హృదయం అనే తలుపు ఆయన తడుతున్నాడు. ఆయన మతం కాదు, ఈ రోజున ఆయన మార్గమైనటువంటి వాడు. నువ్వు ఆయన్ని విశ్వసిస్తే డబ్బుతో కొనని ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఈ రోజున శాంతిని, చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని పొందుకుంటావు. ఎందుకు తెలుసా? ఆయన సమాధానకర్త కాబట్టి. తల్ల వంచని ప్రార్థన చేసుకుందా? తల్ల వంచని ప్రార్థన. ఈ రాత్రి కాల సమయంలో క్రీస్తు వేడుకలు మనం జరుపుకుంటున్నాం, క్రిస్మస్ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ రాత్రి కాలం ఒక చిన్న తీర్మానం తీసుకుని వెళ్దాం. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన జాలి గల చేతుల చాపి నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున యేసయ్యకి నీకు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? ఆయన దేవాదేవుడు నీకు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు ఈ లోకానికి, యేసుక్రీస్తు ప్రభు వారిని. నువ్వు ఆ దేవునికి ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్ ఏంటి తెలుసా? యేసుకు నీ జీవితాన్ని సమర్పించడం. ఏ ఒక్కరు లేచి వెళ్ళదు, ఈ ప్రార్థనలో ఏకీవించండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఏ ఒక్కరు లేచి వెళ్ళదు, ఈ ప్రార్థనలో ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి, మీకోసం ప్రార్థన చేస్తాను. క్రిస్మస్ అనేటువంటిది ప్రేమ పండుగ, క్రిస్మస్ అనేది రక్షణ పండుగ, క్రిస్మస్ అనేది ఆనందాల పండుగ. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి, కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి ఆయన పంపించబడ్డాడు నీ కోసమే. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షణ అంగీకరిస్తారండి, యేసే నా రక్షకుడిగా అంగీకరిస్తానటువంటి వారు మీ కుడి హస్తాన్ని చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ ఘోర నరకము నుంచి నేను విడుదల పొందాలని ఆశపడుతాను అనుకుంటే వారు సకల ఆశీర్వాదమునకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో నీ స్వరాన్ని మాకు వినిపించారు ప్రభువా. ఎన్నో ఆధారాలతో శ్రేష్టమైన సందేశాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. నీ సువార్తను విని రాత్రి కాల సమయంలో ఎవరైతే రక్షణ పొందడానికి వారు చేతులు ఎత్తారో, నిన్ను వారి హృదయాల్లో చేర్చుకోవడానికి ఎంతమంది అయితే నాయన వారి సమ్మతిని తెలియజేశారో, వారి పాపములు యేసు రక్తంలో కడిగి వేయబడును గాక. దయచేసి చేతులు చూపించిన వారి చిన్న ప్రార్థన నాతో చెప్పండి. ఒకవేళ మీరు సిగ్గుపడి ఒకవేళ లేవలేనటువంటి వారు కూడా ఈ మాట నాతో చెప్పండి. యేసయ్యా, గట్టిగా చెప్పండి. ఎవరైతే ఈ ప్రార్థన నాతో చెప్పాలనుకుంటున్నారో, యేసయ్యా పాపిని నన్ను కరుణించండి, నీ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడగండి ప్రభు, నాకు మారు మనసునివ్వండి, నీ యొక్క రాజ్యములో ప్రభు నాకు చోటునివ్వండి అయ్యా. నా ప్రార్థన వినినందుకు, నన్ను రక్షించినందుకు నీకు వందనములు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు పిఠాపురం. దేవుని అందరినీ దీవించును గాక. క్రిస్మస్ ఈరోజు గొప్ప ఆశీర్వాదాలు మీకు మోసుకొచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించే ఈ ప్రాంతాన్ని నడిపించాడు. మీరందరూ కూడా గొప్ప దీవెనలతో నింపబడాలి, స్వస్థతతో నింపబడాలి, గొప్ప అభిషేకంతో నింపబడిన మనసారా కోరుకుంటూ, విజయవాడ క్రైస్ట్ టెంపుల్ నుంచి మా కుటుంబాల నుంచి, పరిచయాల నుంచి మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా నా సందేశాలు మీరు అనేకమైన వినాలనుకుంటే కనుక పాల్ ఇమాన్యుయల్ అంటే యూట్యూబ్ ఛానల్లో అనేక వేలాది సందేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సందేశాల ద్వారా మీరు దీవెన పొందగలుగుతారు. ఎన్నో చారిత్రాత్మక ఆధారాలు, శాస్త్ర రుజువులు, ఎన్నో అమూల్యమైన అంశాలతో కొన్ని వర్తమానాలు యూట్యూబ్లో ఉన్నాయి. టీవీ కార్యక్రమాల్లో నేను వస్తూ ఉంటాను. దయచేసి ఆ టైంలో మీరు వీక్షించండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతారు. మరొకసారి ఈ ప్రాంతాన్ని నడిపించినటువంటి ప్రియులందరికీ కూడా ప్రత్యేకంగా సోల్మేట్స్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ అద్భుతమైనటువంటి సభను ఏర్పాటు చేసినటువంటి వీరందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్ మీ.
థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. మరి చక్కటి దైవ సందేశాన్ని మనం ఎంతవరకు విన్నాం. ఆశీర్వదించబడిన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాటి గ్రహీతల చేత, అనుభవజ్ఞులైనటువంటి నటుల చేత, ఆ యొక్క సోల్మేట్స్ బృందం తరపున ఈ రాత్రికాల సమయంలో చక్కటి దైవ సందేశం అందించినటువంటి మరి దైవజనులు రెవరెండ్ పాల్ ఇమానియల్ గారికి ఒక మెమెంటోను అందించాలని ఆశపడుతూ ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.